షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్ ఏంటి సార్ ఈరోజు గోల్డ్ ఎలా ఉంటుంది మూమెంట్ అనేది? జనరల్గా మనము ఎపిసోడ్ చేసే ముందు ఆల్మోస్ట్ హై ఎంత అంటే చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఎందుకంటారు ఇంత సడన్గా గోల్డ్ ఇంత హైలో పెరగడానికి రీజన్ ఏంటి సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే గోల్డ్ మార్కెట్ రెండు రకాల మార్కెట్. అదేంటి? ఫిజికల్ మార్కెట్, ఫ్యూచర్స్ మార్కెట్. సో ఫిజికల్ మార్కెట్లో ఏంటంటే మీరు ఒకవైపే ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర క్యాష్ ఉంటే మీరు వెళ్ళి బంగారం, బిస్కెట్, కాయిన్ ఏదైనా కొనుక్కోవచ్చు. కానీ మీ దగ్గర బంగారం లేదనుకోండి, లేకుండానే మీరు అమ్మలేరు. దట్ ఈస్ రాంగ్, బికాస్ ఫిజికల్ మార్కెట్లో అలాంటి ఆపర్చునిటీస్ లేవు. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే MCX కమోడిటీ ఎక్స్చేంజ్, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఏదైతే మార్నింగ్ 9 o'clockకి ఓపెన్ అవుతుంది, నైట్ 11:30, 12-ish క్లోజ్ అవుతుంది అనమాట. ఇందులో మీకు రెండు రకాల ట్రేడ్స్ చేసుకోవచ్చు. ఒకటేంటంటే మీ దగ్గర క్యాష్ ఉంది, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారు, మీరు బంగారం ఫ్యూచర్స్ మార్కెట్లో కొనుక్కున్నారు, ఒక ప్రాఫిట్ వచ్చింది, తర్వాత అది పెరిగిన తర్వాత మీరు ఒక ప్రాఫిట్కి అమ్ముకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే మీరు కొనలేదు కానీ డైరెక్ట్గా ఫస్ట్ అమ్మాలనుకుంటున్నారు. అమ్మిన తర్వాత కింద పడిపోతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 రూపీస్కి అమ్మారు, 9 రూపీస్కి వచ్చింది అంటే మీకు 1 రూపీ ప్రాఫిట్ వచ్చినట్టే కదా. సో అలా మీరు కొనకుండానే డైరెక్ట్గా అమ్మచ్చు. దట్స్ కాల్డ్ యాజ్ నేకెడ్ షార్ట్ ఆర్ సెల్ పొజిషన్ అనమాట. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ట్రేడర్స్, జ్యువెలర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా క్యాష్ మార్కెట్లో బంగారం కొనుక్కొని బాగా ఇరుక్కున్నారు. అంటే హయ్యెస్ట్ రేట్లో 1,30,1,32,000 వరకు వెళ్ళిన బంగారం లాస్ట్ టైం బుల్ రన్లో, అంటే ఒక 1 month 2 months బ్యాక్ ఆ టైంలో కొనుక్కున్న తర్వాత ఇరుక్కున్నారు. సో ఇప్పుడు రేట్స్ పడిపోతున్నాయి. మరి రేట్స్ పడిపోతే వాళ్ళకి లాస్ కదండి ఫిజికల్ మార్కెట్లో. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే కాస్తంత బ్యాంక్లో ఉన్న అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసి కమోడిటీ ట్రేడింగ్ అకౌంట్లో నుంచి ట్రేడింగ్ చేస్తారన్నమాట. అంటే బంగారం నేను కొన్న తర్వాత బాగా పడిపోయిందని చెప్పారు కదా, దాని తర్వాత ఇంకా పడిపోతుందని చెప్పి నేను వింటున్నాను, టీవీలో చెప్తున్నారు, ప్రతి చోట్ల చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మడం మొదలు పెడతారు ఫ్యూచర్స్లో. అమ్మిన తర్వాత ఏం జరిగింది? ఆల్ ఓవర్ ఇండియాలోనే కాదు విదేశాల్లో ఉన్న NRIs కూడా చాలామంది ట్రేడింగ్ అకౌంట్ నుంచి అమ్మడం మొదలుపెట్టారు. అయితే ఏం జరిగింది సిస్టంలో? అనుకోని వీధిగా కాకుండా మీకు ఇంకా దానికి 10 times మోర్ వాల్యూమ్స్ జనరేట్ అయ్యాయి అమ్మే రూపంలో. అంటే అందరూ ఏం చేశారంటే బంగారం కుప్పకూలిపోతుంది, 90,000కి వస్తుంది, 80,000కి వస్తుంది, 70,000కి వస్తుంది, 50,000 కూడా రావచ్చు అని చెప్పేసి ఆ ఆశతో ఏం చేశారంటే అందరూ కూడా అమ్మడం మొదలుపెట్టారు. దట్ మీన్స్ MCX అనే కమోడిటీ ఎక్స్చేంజ్లో మీకు షార్ట్స్ అనేది ఎక్కువ మంది పొజిషన్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు దీనివల్ల స్మార్ట్ మనీ ఏం చేస్తుందంటే వాళ్ళందరికీ తెలుసు బాగా సిస్టంలో షార్ట్స్ వచ్చేసినట్టున్నాయి. సో మనకు అక్కడ వాల్యూమ్లో కనిపిస్తుంది కదా చార్ట్లో, మీకు రెడ్ కలర్ వాల్యూమ్స్ ఎక్కువగా కనిపించాయి అనుకోండి, రెడ్ కలర్ బార్ అది మీకు అమ్మినట్టు, గ్రీన్ కలర్ బార్ కనిపిస్తే పెరిగినట్లు. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే దాన్ని లెక్క తీసి ఓహో ఇన్ని షార్ట్స్ ఉన్నాయా, ఒక పని చేద్దాము, ఒకవేళ 1000 షార్ట్ లాట్స్ ఉన్నాయనుకోండి, మనం 10,000 లాట్స్ కొందాం. అంటే ఇక్కడ 1000 మంది అమ్మితే ఇక్కడ మిగతా 9,000 మంది కొంటున్నారు లాట్స్లో. సో దానివల్ల ఏమైందంటే బంగారము 1,17,000 వరకు వచ్చిన తర్వాత ఇవాళ 1,25,000 అయిపోయింది. సో కెన్ యూ జస్ట్ ఇమాజిన్? అందుకే బంగారం రేటు ఫ్యూచర్స్ మార్కెట్లో బాగా పెరిగింది. ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇది నేను చెప్పింది నేషనల్ రీజన్ అనమాట, వన్ ఆఫ్ ద రీజన్. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ చూసుకుంటే మీకు లండన్లో కూడా, అమెరికాలో కూడా అందరు కూడా బంగారం పడిపోతుందని చెప్పేసి బాగా డాలర్లో అమ్మడం మొదలుపెట్టారు. $4,400 వరకు వెళ్ళిన గోల్డ్ కాస్త ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇప్పుడు $3,900 ఉంది. అంటే అక్కడ కూడా దాదాపు $500 పడిపోవడం జరిగింది. సో అక్కడ అమ్మి ఇరుక్కున్నారు, నేషనల్ లెవెల్లో మన ఇండియాలో కూడా అమ్మి ఇరుక్కున్నారు. అంత స్మార్ట్ మనీ వరల్డ్ వైడ్లో పెరగడం మొదలుపెట్టారు. సో అక్కడ పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా పెరిగింది. సో అన్ని చోట్లలో ఇరుక్కొని ఉన్నారు. ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా సిల్వర్ అమ్మి కూర్చున్నారు, గోల్డ్ అమ్మి కూర్చున్నారు. బంగారం రేటు ఆకాశం ఉంటుంది మళ్ళీ. సో అది రీజన్ అనమాట, మెయిన్ రీజన్. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ది స్పాట్ మార్కెట్ ప్రైస్. 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 12,382 రూపాయలు నిన్నుంటే ఇవాళ 12,628 రూపాయలు ఉంది, అప్ బై 246. దట్స్ బిగ్ డిజిట్ యాక్చువల్లీ. నా 22 క్యారెట్ గోల్డ్ 11,350 నిన్న, ఇవాళ 11,575, అప్ బై 225 రూపీస్.
9,287 18 క్యారెట్ గోల్డ్ నిన్నుంటే ఇవాళ 9,471 ఉంది, అప్ బై 184 రూపీస్. ఇది చాలా రేర్ అండి. ఇంత పెద్ద ఫిగర్స్లో అసలు 10 రూపాయలు 5 రూపాయలు 50 రూపాయలు పెరగాల్సిన గోల్డ్ 200 ఒక్కొక్క రోజులో పెరుగుతుందంటే గోల్డ్ పొజిషన్స్లో షార్ట్ ఎన్ని ఉన్నాయో దీన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. నా లుకింగ్ అట్ ది చార్ట్స్, సో చూసుకుంటే ఇది కొన్ని రోజుల ముందనమాట. ఇది యాక్చువల్గా ఇది నిన్నటిది 10th నవంబరు. ఆ టైంలో చూసుకుంటే 191 లాట్స్ బై చేశారు. ఇక్కడ చూసుకుంటే మీకు స్మార్ట్ మనీ ఎంటర్ అయ్యింది 10th నవంబర్న, మళ్ళీ 5:45 దాదాపు 200 లాట్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే 6:30కి సాయంత్రం అదే రోజున నిన్న 200 లాట్లు. ఇక్కడ చూసుకుంటే ఇవాళ మార్నింగ్ 9 గంటలకే దాదాపు 350 లాట్లు ట్రేడ్ అయ్యాయి జస్ట్ ఫస్ట్ 5 మినిట్స్లోనే. దిస్ ఇస్ అ 5-minute చార్ట్. సో ఇక్కడ మనం చూసుకుంటే మన టూల్ ఏదైతే మనం వాడి చూపిస్తామో ఇప్పుడు ఓవర్ బాట్ జోన్లోకి వచ్చిందా లేదా. సో లుకింగ్ అట్ దిస్, సో ఇక్కడ క్లియర్గా ఏమనిపిస్తుందంటే నౌ గోల్డ్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ ఓవర్ బాట్ జోన్. సో ఇక్కడ నుంచి పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి, బట్ నాట్ ష్యూర్. దీని గురించి మీరు వెయిట్ చేయాల్సింది. కనీసము మధ్యాహ్నం 3-4 గంటల వరకు కన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ వాల్యూమ్ బార్ చిన్నది కాదండి, మామూలు బార్ కాదు ఇది. ఇట్ ఈస్ అ హ్యూజ్ బయింగ్ వాల్యూమ్ కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఓవర్ బాట్ జోన్లో చూస్తే మాత్రం పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో బెటర్ టు నో ది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఒకసారి చూసుకుందాం. 1,25,101 ప్రస్తుతానికి నడుస్తుందండి ట్రేడ్. MCXలో 1,100 రూపీస్ పెరిగింది, 1,100+ రూపీస్. అండ్ ఇక్కడ చూసుకుంటే రెసిస్టెన్స్ లెవెల్స్ 1,22,893 ఎప్పుడో దాటిపోయింది, 1,23,456 కూడా దాటిపోయింది, 1,25,282 కూడా దాటిపోయిందండి. ఎందుకంటే హై చూసుకుంటే 1,25,839 రూపీస్ ఉంది. సో దట్ మీన్స్ ఇట్ హెస్ క్రాస్డ్ ఆల్మోస్ట్ ఆల్ లెవెల్స్ అండ్ టచ్డ్ ఆల్సో. కానీ సపోర్ట్ లెవెల్ ఒకసారి చూసుకుంటే ఎందుకైనా మంచిది, వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ విత్ అస్. ఎందుకంటే హాఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వర్స్ దెన్ ఇగ్నరెన్స్. సో 1,20,504 సపోర్ట్ 1, 1,18,678, 1,18,115. దీస్ ఆర్ ది 3 సపోర్ట్స్. సో చేయాల్సింది ఏంటి, వెయిట్ చేయండి. డౌట్స్ ఉన్నాయా, బాగా ఏదైనా పొజిషన్లో ఇరుక్కొని ఉన్నారా, కాల్ చేస్తే క్లారిటీ ఇస్తాను ఈ రోజే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.